సరే ఇప్పుడు కేంద్రంలో జమిలీ ఎన్నికల బిల్లు పెట్టిండ్రు. ఉమ్. అది ఏ ఉద్దేశంతో పెట్టారనుకోవచ్చు? లేకపోతే దేశ భవిష్యత్తు కోసమే పెట్టారనుకోవాలా? లేకపోతే ఏ కోణంలో చూడవచ్చు? మీరు గాక గమనిస్తే ఏ పార్టీకి కూడా దేశ భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు మీద ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తారు. ఈ జమిలీ ఎన్నికలు కూడా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఉపయోగించుకోవడమే తప్ప వేరేదేం కాదు. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఏమైతే ఇప్పుడు కోలియేషన్ గవర్నమెంట్స్ కూలిపోవచ్చు, లేదా అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అది ప్రెసిడెంట్ రూల్ తీసుకురావచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఇవన్నీ వస్తాయి కదా, అంటే రాష్ట్రాల హక్కులను హరించడం. అంతే కదా. ఇప్పటికే అన్ని రాష్ట్రాల హక్కుల్ని నెమ్మదిగా వాళ్ళ చేతులకు తీసుకున్నారు. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అని, ఒకే దేశం ఒకే ఎంట్రెన్స్ అంటాడు. అంటే ఇప్పుడు విద్య మీద రాష్ట్రాలకి ఇదివరకు అధికారం ఉంటుండే, ఇవన్నీ కూడా తీసుకుపోతుండు వాడే పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు సెట్ నెట్ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇవన్నిటిని కూడా వాడు తీసుకొచ్చుకుంటున్నాడు. అంతే తప్ప జమిలీని కూడా మనం అదే యాంగిల్లో చూడాలి తప్ప ఇది ప్రజలకు సంబంధించి అది కాదంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర అభివృద్ధికి ఇదేమో ఆటంకం? అంతే, అవసరం లేదు. ఆటంకం అవుతుందా? ఉండదు. మధ్యప్రదేశ్లో ఎన్నికలు కేరళలో ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? కాదు. అవన్నీ వీళ్ళు వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి. అంతే తప్ప ఈ జమిలీ ఎన్నికలు ప్రజలకు నువ్వు చెప్పు, ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రజలకి ఈ ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా? సామాజిక ప్రయోజనాలు ఉన్నాయా? ఏ ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాలి కదా. చెప్పకుండా అభివృద్ధికి ఆటంకం అంటే వీళ్ళు అభివృద్ధికి చేస్తే ఎవరు ఆటంకం కలిగించగలుగుతారు? ఆటంకం ఏముందంటే ప్రతి రాష్ట్రం అప్పుల పాలై ఉన్నది, దేశం అప్పుల పాలై ఉన్నది. ఏ రాష్ట్రం కూడా అప్పుల లేకుండా లేదు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతుంది. ఇప్పుడు ఈయన మేక్ ఇన్ ఇండియా అన్నారు బీజేపీ వాళ్ళు, బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మీరు ద్రవ్యలు అదే వాణిజ్య లోటు కాక చూసుకుంటే మన ఎగుమతులు దిగుమతుల మధ్యన వ్యత్యాసం కాక చూసుకున్నట్లయితే హైయెస్ట్ పోయింది. ఇప్పుడు డాలర్ 85 రూపాయలకి దగ్గరకు వచ్చింది. 85 దగ్గర పడ్డది. అవును. అట్లనే పెట్రోల్ 100 దాటిపోయింది. ఎప్పుడో జమిలీ ఎన్నికలు వస్తే సుస్థిరమైపోతే వాడు 200 పెట్టినా తీసుకోవాలి. నీకు ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదనే పరిస్థితి ఉంది. ఇదివరకు మీరు చూడండి, ఇప్పుడు మనం వరంగల్లో ఉన్నాం. వరంగల్లో ఉన్నప్పుడు మనకు పూర్తిగా తెలియకపోయినా కానీ మన దగ్గర ఈ మిల్లు ఉంది కదా, అజంజాయి మిల్లు. అక్కడ పనిచేసే కార్మికుడికి భద్రత ఉంటుండే. ఎక్కడ పనిచేస్తున్నావు అంటే నేను అజంజాయి మిల్లు అంటుండే. అవును. అంటే తను రిటైర్ అయ్యే వరకు కూడా ఎటువంటి అభద్రతా భావం ఉండేది కాదు. మేము కూడా ఇక్కడ జీడిమెట్ల సన్నత నగర్ తిరిగేవాళ్ళం. ఎక్కడ కూడా మీరు ఎక్కడ పని చేస్తున్నట్టు పలానా కంపెనీ అంటే కంపెనీకి తనకు అంత అనుబంధం ఉండేది. ఈ రోజు ఏమవుతుంది, ఆ కంపెనీలో ఎవడు పని చేస్తాడో తెలియదు. అవుట్ సోర్సింగ్ ఒక ఏజెన్సీ ఉంటాడు, వాడు 100 మందిని తీసుకుపోతాడు, ఆడ పెడతాడు, వాడి కమిషన్ తీసుకుంటాడు. ఈ పనిచేసే వాళ్ళకి, ఉత్పత్తిలో పాల్గొనే కార్మికులకి మేనేజ్మెంట్కి సంబంధం లేదు. వాడు చనిపోయినా కూడా మళ్ళీ వాడికి వీటితోనే మాట్లాడుకుంటాడు, దళారే, వాడికి కంపెనీకి సంబంధమే లేదండి. అంటే దేశం లోపల ఇటు రైతులకి, కార్మికులకి, కర్షకులకి అభద్రతా భావం పెరిగిపోతుంది. అంతే తప్ప అంటే వీళ్ళు ఏం చేయాలి, రోజు తమ ఆహారం కోసము, తమ భద్రత కోసము, లేకపోతే తమ బ్రతకడానికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితిని నెట్టబడుతున్నారు ప్రతి వాళ్ళు. దేశం గురించి కానీ, ప్రపంచం గురించి కానీ, రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి కానీ, సామాజిక పరిస్థితులు ఆలోచించే పరిస్థితి వాడికి టైమే లేదు. అంటే ఇవాళ మీరు ఫ్యాక్టరీ పోయిననుకోండి, తెల్లారి వరకు మళ్ళీ మీ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. అవును. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు లాంటి వాళ్ళు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. చాలా కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ పార్లమెంట్ లో ఓటింగ్ లో మెజారిటీ బీజేపీకి వచ్చింది. మరి రాజ్యసభలో అంత మెజారిటీ లేదు. అది పాస్ అవుతుందని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు 2/3 కావాలా.
2/3 కావాలంటే వీళ్ళకి ఎన్ని ఉన్నాయి, 278 292 ఉంది. ఉమ్, ఒకవేళ ఆ బిల్లు పాస్ కావాలంటే 363 ఓట్స్ కావాలి. అవును. 363 ఓట్స్ అయితే అంత ఈజీ కాదు కావడానికి. ఉమ్, అందువల్ల ఏం చేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని పెడతారు. ఉమ్, జాయింట్ పార్లమెంటరీ JPP. జేపీ ఉమ్, పార్లమెంటరీ కమిటీలు ఏంటంటే ప్రతి పార్టీకి రిప్రజెంటేషన్ ఉంటుంది. దాని రిపోర్ట్ పెట్టి ఏదో చేయదలుచుకుంటున్నారు, కానీ అన్ని పార్టీలు అయితే దానికి అనుకూలంగా లేవు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఎవరైనా ఇట్లనే పార్టీలు ఉండి వాళ్ళని ఈడీ ఐటీ దాంట్లో ఇరికిచ్చి వాళ్ళని లొంగ తీసుకునే పరిస్థితి ఏమైనా ఉంటే మనం చెప్పలేము. కానీ ఆ, యాజ్ ఆన్ టుడే పార్లమెంట్లో ఉన్న బలం ప్రకారం కాక చూసినట్లయితే 2/3 మెజార్టీ బీజేపీకి రావడం అనేది సాధ్యమయ్యే పని అయితే కనిపించట్లేదు. ఉమ్, అందువల్ల ఇది బిల్లులు పెడుతూ ఉంటారు, కొన్ని వీగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఉమ్. అంటే ఆ గతంలో రైతు సంబంధించిన ఆ, చట్టాలను పెట్టి చట్టాలను కూడా ఎట్లయితే ఉపసంహరించుకున్నాడో దీన్ని కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఉమ్, అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఉమ్, వాళ్ళు ప్రయత్నం చేసి రకరకాల పార్టీలను ఎట్లా లొంగ తీసుకోవాలనే ఆలోచన చేస్తారు, దాని ప్రయత్నాలు చేస్తారు. ఉమ్, లొంగలేదనుకో అప్పుడు ఇప్పుడు మన మహిళా రిజర్వేషన్ బిల్ ఎట్లనో ఇది అట్లనే ఉంటుంది. అంతే అట్లా అట్లా పెడతారు. అట్లా పెట్టి ఉంటారు, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉమ్. అవకాశం అయితే లేదు. ఉమ్.